పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ స్టేట్ విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ స్పోక్స్ పర్సన్ రావినూతల శశిధర్ గారితో ఉన్నాము. సార్ నమస్తే. సార్ తిరుపతి లడ్డు తయారీలో జంతువుల కొవ్వుతోటి తయారు చేసిన గీని కలిపారని వార్తలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గత పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, గత పాలక మండలి ఈఓ ధర్మారెడ్డి క్షమించరాని ఘోరమైనటువంటి తప్పు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచే విధంగా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి, నాణ్యత లేనటువంటి నెయ్యిని, ఆవు కొవ్వు, అదేవిధంగా పంది కొవ్వు, చేప నూనె కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక లోపట ఏదైతే విషయాలు బహిర్గతమైనాయో, హిందువు లోపల ఒక ఆక్రోశము, ఆవేదన ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. దీని మీద ఈ రోజున కేంద్ర మార్గదర్శక మండలి సమావేశం తిరుపతి లోపల పూజ్య స్వామీజీలు సమగ్రంగా చర్చిస్తూ ఉన్నారు. సాయంత్రం 4:30కు ఒక యాక్షన్ ప్లాన్ తోటి మేము ప్రత్యక్ష కార్యాచరణను అనౌన్స్ చేయబోతూ ఉన్నాం. ఒక తిరుపతే కాదు, ఈ విషయం వెలుగు చూసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలలో ఉపయోగిస్తున్నటువంటి ముడి పదార్థాలు, వాటిని ఎవరు సప్లై చేస్తున్నారు, వాటి నాణ్యత ఏంది, 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యున్నత స్థాయి రివ్యూ చేయాలా. దేశవ్యాప్తంగా ఒక సనాతనమైనటువంటి బోర్డు, ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలా. రాజకీయ పునరావాస కేంద్రాలుగా హిందూ దేవుళ్ళను నమ్మనటువంటి వాళ్ళు, నాస్తికులు, కుహానా సెక్యులర్ ప్రభుత్వాల చేతుల్లోపట దేవాలయాలు ఉండడం కారణంగా పవిత్రత భంగం కలగడము, పదే పదే వివాదాలు నెలకొనడం, ఇది హిందూ సమాజాన్ని కలిచివేస్తుంది. కాబట్టి ప్రభుత్వ కబంధాస్తాల నుంచి దేవాలయాల వ్యవస్థ బయటికి రావాలా. ప్రస్తుతం తిరుపతి లడ్డూ వ్యవహారం లోపల సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి రోజువారీ న్యాయ విచారణ జరిపి సాధ్యమైనంత త్వరగా దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కూడా రాజకీయంగా ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తులు, గతంలో ప్రభుత్వంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి వాళ్ళు. కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని, గత పాలక మండలి సభ్యులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అన్యమత ప్రాబల్యం అంటే వాళ్ళ ప్రాచుర్యం ఎక్కువ పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు, అంటే దేవాలయాలని టార్గెట్ చేశారనుకుంటున్నారు? స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దేవుడు అంటే విశ్వాసం లేదు, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు, భయము లేదు. ఎవరైనా ఒక అన్యమతస్థుడు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని, స్వామివారిని దర్శించడానికి పోతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి యాజ్ పర్ టీటీడీ యాక్ట్. కానీ గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆ టీటీడీ యాక్ట్ నిబంధనలు కూడా ఉల్లంఘించి ముఖ్యమంత్రి హోదా లోపల నేను పెట్టను అని ఒక అహంకారం ప్రదర్శించిండు. మంత్రులైతే ఇష్టారాజ్యంగా మాట్లాడినరు. స్వయంగా గత పాలక మండలి చైర్మన్ సూపర్ స్వామి అని సంబోధించిండు. అంటే వీళ్ళకు దేవుడు అంటే, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తిరుమల తిరుపతి విషయం లోపల పవిత్రతను దెబ్బతీసే అనేక కుట్రలు బయటపడ్డాయి. గతంలో మనం చూస్తున్నాం, 7 కొండలను 2 కొండలు చేసేలాగా రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసిండు. అనేక ఆరోపణలు వచ్చినాయి, తిరుపతి 7 కొండల పరిధిలో చర్చిల నిర్మాణం చేస్తారా అని. అందులో భాగంగానే 7 కొండలను 2 కొండలు చేసేటువంటి ప్రయత్నం జరిగిందని. దాని తర్వాత వీణా నోబుల్ అనే ఒక వైస్ ఛాన్సలర్ను పద్మావతి మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ను చేస్తే, ఒక క్రైస్తవురాలిని వెంకటేశ్వర స్వామి నిధులతోటి నడిచేటువంటి యూనివర్సిటీ లోపల వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి జీసస్ ఫోటో పెట్టింది. ఏకంగా వైస్ ఛాన్సలర్ ఛాంబర్ పైన చర్చినే నిర్మాణం చేసింది.
అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ ఏబీవీపీ ఉద్యమాలు చేసేసి ఆ యొక్క చర్చిని తొలగించడం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి లోపల అన్యమతస్తులకు ఏం పని? మీరు చర్చి లోపల హిందువులను ఎంప్లాయీస్ పెట్టగలుగుతారా? మసీదులు హిందువులను పెట్టగలుగుతారా? అసలు అవి ప్రభుత్వ ఆధీనంలో లేవు. కానీ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకొని సెక్యులరిజం పేరుతోటి అన్యమతస్తులందరినీ కూడా దేవాలయాలలో ఎంప్లాయీస్గా పెట్టడము, అనేక వివాదాలకు వాళ్ళ కుట్రలకు తెరలేపుతూ ఉన్నారు. చూస్తున్నాం మనం. గతంలో డిప్యూటీ ఈఓగా ఏఈఓగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు దేవుణ్ణే నమ్మరు. ఇక వారికి భక్తుల యొక్క విశ్వాసాల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుంది? ధర్మారెడ్డి ఎంత అహంకారంగా ప్రవర్తించిండో మనం చూస్తున్నాం. అనేక ఆరోపణలకు కేంద్ర బిందువు ధర్మారెడ్డి. అన్యమతస్తులైనటువంటి ఎంప్లాయీస్ను తొలగించాలని చెప్పి విహెచ్పి గతంలో ఉద్యమాలు చేసింది, పోరాటాలు చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రారంభంలోనే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం అన్యమతస్తులైనటువంటి ఎంప్లాయీస్ని తొలగిస్తాను అని ప్రకటన చేస్తే నెక్స్ట్ డే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తొలగించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది. తిరుమల తిరుపతి ఆస్తులను అమ్మేటువంటి ప్రయత్నం చేసిండ్రు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిధులను దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. తర్వాత అనేక రకాలైనటువంటి అక్కడ భక్తులకు అందించేటువంటి అన్నప్రసాదంలో కూడా నాణ్యత లోపిస్తుంది అని చెప్పి భక్తులు ఆందోళన చేస్తే భక్తులపైనే కేసులు పెడతామని బెదిరించారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు వీళ్ళు కేవలం ఒక దర్శనాలు వీళ్ళే సిఫార్సుల పేర దర్శనాలు బంద్ చేసుకుంటే భక్తులు ఆందోళన చేస్తే భక్తుల మీదనే లాఠీ చార్జీలు చేసి భక్తుల మీదనే కేసులు పెడతామని బెదిరించినటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఎందుకైతుంది? ఇవాళ మనకు తెలియదా? కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమైంది. సర్టిఫికేట్ హిందువులు, వీళ్ళు ప్రాక్టీసింగ్ హిందువులు కాదు. కాబట్టి మేము బయటికి హిందువులుగా మనం కూడా చూస్తాం. చాలామందికి మేమే గొప్పనైనటువంటి హిందువులము, భయంకరమైనటువంటి హిందువులము అని చెప్తూ ఉంటారు. నిజంగా వీళ్ళు ప్రాక్టీసింగ్ హిందువులు అయితే ఏ రకంగా ఈ రకమైనటువంటి కుట్రలకు తెరలేపుతారు? అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి కదా. చూసినాం మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాన్ లోపట హిందూ సమాజం ఈరోజు కూడా తిరుపతి లడ్డు వ్యవహారము బయటకు వచ్చి కోటాను కోట్ల హిందువుల యొక్క విశ్వాసాలు గాయపరుస్తుంటే కూడా రాజకీయపరమైనటువంటి ప్రకటనలు, అది లడ్డే కదా, బూందే కదా, లేకపోతే ఎవరైనా అస్వస్థతకు గురైనరా, ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు. అంటే హిందువుల యొక్క విశ్వాసాలతోటి వాళ్ళకి పని లేదు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క రథం పైన సింహాలు మాయమైనప్పుడు సార్ ఇక్కడ ఒక పాయింట్, మీరు అంటే ఈ విశ్వాసాలతోటి పని లేదని అంటున్నారు కదా, ఇది కావాలని చేసిన చర్యగా మీరు భావిస్తున్నారా? లేకపోతే ఓకే, ఈ లడ్డు కల్తీ విషయంలో ఏదైతే నూనె కలిపారో, జంతువులతో కొవ్వుతో తయారు చేసిన నూనె కలిపారో, ఇది కావాలని చేసిన చర్యగా, అంటే హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా కావాలని చేసిన చర్యగా భావిస్తున్నారా? లేకపోతే తక్కువ రేటుకే వస్తుంది దీన్ని కలుపుదామనే విధంగా అలా చేశారని మీరు భావిస్తున్నారా? గత ప్రభుత్వానికి హిందువుల యొక్క విశ్వాసాలపై గౌరవం ఉంటే కదా, అసలు ఆ గౌరవమే లేదు. వాళ్ళ దృష్టిలో హిందువుల విశ్వాసాలే కావు. దేవాలయాల పవిత్రతనే కాదు. చూసినాం బరిదెగించి మంత్రులు కొంతమంది విజయవాడ రథం మీద సింహాలు మాయమైనప్పుడు కానీ, అంతర్వేది రథం దగ్ధమైనప్పుడు కానీ, రామతీర్థం లోపట రాముని యొక్క తల నరికేసినటువంటి సందర్భంలో విగ్రహాన్ని సుమారు నాకు తెలిసి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు 234 దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేస్తే పిచ్చోళ్ళు చేసిండ్రు. పగిలిపోయిన విగ్రహాలే కదా, విరిగిపోయిన చేతులే కదా, రథం దలగబడితే ఏమైంది, కొత్తది చేపిస్తాం కదా, ఈ రకమైనటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి స్టేట్మెంట్లు హిందువుల విశ్వాసాలపైన గాయాలపైన కారం జల్లేలాగా ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని గత ప్రభుత్వం పొందింది. హిందూ ద్వేషాన్ని ప్రదర్శించింది. అందులో భాగంగానే నాణ్యత విషయం లోపల వీళ్ళు రాజీ పడ్డారు అనే దానికి మెడ మీద తలకాయ ఉన్న ఎవరైనా 350 రూపాయలకు నాణ్యమైనటువంటి నెయ్యి.
హలో. మళ్ళీ మొదటి నుంచా? మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా 350 రూపాయలకు నాణ్యమైనటువంటి నెయ్యి ప్యూర్ గీ వస్తుందని ఎవడన్నా భావిస్తాడా? నా దగ్గర కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. జనరల్గా 20 నుంచి 25 లీటర్లు స్వచ్ఛమైనటువంటి ఆవు పాలతో ఒక కేజీ నెయ్యి తయారవుతుంది. అసలు మీరు ఇచ్చినటువంటి ఏఆర్ ఫుడ్ వాళ్ళకు అంత కెపాసిటీయే లేదు. ఏ రోజు మీరు విజిట్ చేయలేదు. దాని కెపాసిటీ మీద మీకు టెండర్లు ఇచ్చినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. టెండర్లు ఇచ్చినామని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యొక్క కంపెనీ కెపాసిటీ ఏంది, వాళ్ళ యొక్క ప్లాంట్ను ఏ ఒక్క అధికారి విజిట్ చేసిన దాఖలాలు లేవు. వాడు ఇంత తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేస్తున్నంటే వాడు పాలతోటి చేస్తున్నాడా, ఇంకేమైనా కలుపుతున్నాడా? ఇది పరిశీలించిన పాపాన ఆ రోజు అధికారులు లేరు. ఎందుకంటే వాళ్ళకు విశ్వాసాలు ముఖ్యం కాదు. ఇంకొక పాయింట్ అర్థమవుతుంది సార్. అంటే అక్కడ ఏదైతే మనకు తిరుమల కొండ పైన పెట్టే భోజనం అయితే ఏదైతే ఉందో, అదైనా లడ్డు అయినా ఇలాంటి వాటిని మెల్లిమెల్లిగా కల్తీ చేసుకుంటూ పోతే జనాలకి హిందువులకి ముఖ్యంగా అక్కడ ఉన్న విశ్వాసం తగ్గిపోయి రాను అక్కడికి అంటే దర్శనం చేసుకోవడానికి జనాలు తక్కువ అవుతారు, హిందుత్వం తక్కువ అవుతుంది అనే విధంగా వీటిని కల్తీ చేసుకుంటూ వచ్చారనుకుంటున్నారా? మనము కరోనా లాక్డౌన్ టైంలో చూసినాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత మూర్ఖంగా వివరించిందో. సామాన్య భక్తులను తిరుపతికి ఆపింది, టికెట్లు కొన్నోళ్ళను పైకి పంపింది. అంటే కరోనా ఏమన్నా 500 టికెట్లు కొంటే దూరం ఉంటుంది, సామాన్య భక్తుడు పోతే దగ్గరికి వస్తుందా? సింపుల్ లాజిక్. అదొక వైరస్ కదా. అంటే లడ్డూలను తీసుకొచ్చి బజార్ మార్కెట్లో అమ్మిండ్రు కరోనా టైం లోపట. అంటే దాని పవిత్రత దెబ్బతీసే విధంగా అనేక విషయాల లోపల, నాణ్యత విషయం లోపల రాజీ పడుతూ ఉన్నారు. మనకు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా అన్యమతస్థులైనటువంటి ఎంప్లాయీస్ అందులో ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే వారు రోజుకొక కుట్రను తెరలేపుతూ ఉన్నారు. కనీసం బొట్టు పెట్టుకోడండి. గత ధర్మారెడ్డి, గత పాలక మండలి ఈవో ఏమన్నా బొట్టు పెట్టుకొని కనబడ్డా? తిరునామం ధరించాలి టీటీడీ యాక్ట్ ప్రకారం. అధికారులే ఇష్టారాజ్యంగా వాటిని ఉల్లంఘించడం చూసినాం మనం. ఎస్వీబీసీ ఛానల్ లోపట జరిగినటువంటి అవకతవకలు, స్వయంగా టీటీడీ ముద్రించేటువంటి ప్రచురణ లోపట యేసు గీతాలు ప్రచురితమైనవి. ఎంత పాతుకపోయినారో మన కళ్ళ ముందర కనబడుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి అలంకరణలో కూడా సిలువ వచ్చేలాగా అలంకరణ చేసిరని భక్తులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతా అంటారు. కళ్ళ ముందర కనబడుతున్నాయి ఆ రకమైనటువంటి పొరపాట్లు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పనిచేసిండ్రా, ఉద్దేశపూర్వకంగా పనిచేసిండ్రా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక విషయాల లోపట ఇవాళ ఆ ప్రభుత్వాల చేతుల్లోపట, దేవుని నమ్మనటువంటి వాళ్ళ చేతుల్లోపట, నాస్తికుల చేతుల్లోపట, లేకపోతే కుహానా సెక్యులరిస్టుల చేతుల్లోపట, అన్నిటికీ మించి చెప్పాలంటే హిందూ వ్యతిరేకుల చేతుల్లోపట ఇవాళ దేవాలయాలు ఉన్నాయి. సార్, దేవాలయాలు అనేవి భారతదేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ ప్రభుత్వాల చేతుల్లో కాకుండా హిందూ సంఘాల చేతుల్లోకి రావాలని మీరు భావిస్తున్నారా? పూజ్య స్వామీజీలు మార్గదర్శకత్వం లోపల విశ్వ హిందూ పరిషత్ గత అనేక సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోపట దేవాలయాల వ్యవస్థ ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా దేవాలయాల వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. నేను ఇవాళ మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా, ఈ రోజుకు హిందువులకు ఆధ్యాత్మిక స్వాతంత్రం రాలేదు. స్వాతంత్ర ఉద్యమం జరిగింది. ఎందుకు జరిగింది? మన ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించుకోవడానికి జరిగింది. 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఎందుకు జరిగింది? ఆ రోజు కూడా తూటాల లోపల గిట్లనే ఆవు కొవ్వు, పంది కొవ్వు ఊస్తే మన యొక్క విశ్వాసాలను దెబ్బతీస్తుంటే ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం తిరుగుబాటు జరిగింది. ఈరోజు కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రం రాలేదు. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి రాజ్యాంగం హక్కులు కల్పించింది. ఆ హక్కులకు ఈరోజు కూడా హిందువులు నోచుకుంటలేరు. చర్చిలు వాళ్ళ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయా? మసీదులు ప్రభుత్వాల కంట్రోల్ ఉన్నాయా?
దేవాలయాలు మాత్రమే ఎందుకు ప్రభుత్వాలు తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి? ఏం ఉద్ధరించినాయి? ఈ స్వాతంత్ర భారతదేశం లోపట తమ ఆధీనంలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు దేవాలయాలను అదనంగా ఏం ఉద్ధరించినాయి? దోచుకపోతున్నాయి. గజనీలు, గోరీలు, తుగ్లక్లు, మొఘళ్ళు, తురుష్కులు, నిజాంలు, ఆదిల్షాలు ఏ రకంగా ఈ దేవాలయాల వ్యవస్థను దోచుకున్నారో ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఆ రకమైనటువంటి దోపిడీ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలనే మనం చూద్దాం. సుమారు ఒక్క ఆభరణమన్నా అదనంగా దేవుని సొమ్ముతో చేయించారా? దేవునికి వచ్చే నిధులే, ప్రజలు కట్టిన ట్యాక్సీ నుంచి నేను మాట్లాడతలేను. తర్వాత దేవాలయాల భూములు, సుమారు 4.5 లక్షల ఎకరాల దేవాలయాల భూములను ఆక్రమణలనైనాయి, లేకపోతే ప్రభుత్వమే వేలమేసి అమ్మింది. ఈరోజు కూడా తిరుపతికి సమర్పించినటువంటి స్థిర ఆస్తులు ఈ దేశం లోపల అనేక పట్టణాల లోపల ఉన్నాయి. వాటి అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. వాటిని మేము మెయింటైన్ చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఎందుకంటే బోర్డులలో ఎవడొస్తున్నాడు? ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంటు, ఈ రకమైన లిక్కర్ మాఫియా, ఈ రకమైనటువంటి వ్యక్తులందరూ కూడా బోర్డులలో ఉండడం కారణంగా ఆస్తులు అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. పాయింట్ ఒకటి, 1957లో అప్పుడు ఈ ఉద్యమం ఏదైతే హిందువులంతా ఏకమైన ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పారు కదా, అంటే తూటాలకి పంది కొవ్వు, అలాగే పంది కొవ్వు, అలాగే ఆవు కొవ్వు ఇలాంటివి పూసి వాటిని వాడమని చెప్పారు కదా. సో అలాంటి దాన్నే తీసుకొని వీళ్ళు అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఈ లడ్డూకి అంటే ఇలాంటి జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేసిన నెయ్యి తయారు చేశారని మీరు భావిస్తున్నారు? అంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్లే, బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా క్రిస్టియన్లే అనే భావన కలుగుతుంది. అంటే వీళ్ళు భావన ఏంటి, అది అందరికీ తెలిసిన విషయమే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు అనుకుంటున్నారా లడ్డు విషయం? ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు అనేది కాన్సెప్ట్ పక్కన పెడితే, హిందువుల యొక్క విశ్వాసాలను మాత్రం ఘోరంగా అవమానించారు, ఉద్దేశపూర్వకంగా అవమానించారు. వాడు చేసిన దానికి నేడు వీడు చేసిన దానికి తేడా ఏం లేదు. ఈ రోజున ప్రజలు ఏ రకమైనటువంటి ఆక్రోషంతో ఉన్నారంటే, వీళ్ళను బహిరంగంగా ఉరిదీసినా తప్పు లేదు, అంత క్షమించరాని నేరం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గత పాలక మండలి సభ్యులను బహిరంగంగా ఉరిదీయాలి అనేటువంటి డిమాండ్ ఈరోజు ప్రజలు చేస్తున్నారు కదా, భక్తులు చేస్తున్నారు కదా. తర్వాత దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వ కబంధాస్తాల నుంచి బయటికి తీసుకురావాలనేటువంటి డిమాండ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పూజ్య స్వామీజీలు అందరి నోట్ల నుంచి వినబడుతుంది కదా. మేము కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, వెలుగు చూసినటువంటి అంశాలపైన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తావు లేకుండా ఇప్పుడే ఒక గంట క్రితమే పూజ్య స్వామీజీలు, కేంద్ర మార్గదర్శక మండలి సభ్యులు తిరుపతి కేంద్రంగానే ఇవాళ సమావేశం అవుతుంది. సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితోటి విచారణ జరపమని డిమాండ్ చేశారు. రోజువారీ విచారణ జరపమన్నారు. ఒక టైం లిమిట్ లోపల, ఒక నెల రోజుల టైం లిమిట్ లోపల విచారణ పూర్తి చేసి దోషులను చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తు లోపల ఈ రకమైనటువంటి పరిణామాలు ఉండొద్దనంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి? గతంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతోటి ఒక కమిటీ ఒక నివేదిక సమర్పించింది. ఈ రోజున ఒక ఐఏఎస్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చూస్తాడు, ఒక ఐపీఎస్కు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఏం తెలుసు? టెంపుల్ ఇంత పెద్ద వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే దీనికి ఒక సపరేట్ ఒక కోర్సు డిజైన్ చేయాలి. ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను, అది కూడా కేవలం ఎక్కడి వరకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ వరకు అక్కడికే పరిమితం చేయాలి. ఈరోజు మనం గతంలో చూసినాం, ఇదే ధర్మారెడ్డి అధికారి మీద ఆరోపణలు వచ్చినాయి. స్వయంగా ప్రధాన అర్చకులు ఆరోపణ చేసిండు, గర్భగుడి లోపలనే రారా పోరా అని మాట్లాడతాడని. దాంతోపాటు స్వామికి సమయానికి నైవేద్యం పెట్టరు, సేవలను కూడా కుదిస్తున్నారు. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామి మాట్లాడిండు, అసలు స్వామికి వేలకు నిద్ర ఓనిస్తలేరు అని. మనం అక్కడ స్వయంగా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు, నిలవై ఉన్నాడు అనేటువంటి
విశ్వాసం మనది. సమయానికి ఆయనకు ఇంత నైవేద్యం పెట్టినటువంటి వ్యవస్థ ఇవాళ తిరుపతి లోపల ఉన్నది. ఇది మనకు శోభ తెస్తుందా? ఇది హిందూ సమాజానికి, ఈ దేశానికి మంచిదా? కాబట్టి రాబోయే రోజుల్లోపట ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఉండొద్దంటే ఒక సమగ్రమైనటువంటి నివేదిక రూపొందించి దోషులను కఠినంగా శిక్షించడంతో పాటు మొత్తం దేవాలయాల వ్యవస్థను పూజ్య స్వామీజీల మార్గదర్శకత్వం లోపట, పూజ్య పీఠాధిపతుల మార్గనిర్దేశనం లోపట ఒక స్పిరిచువల్ బోర్డు అంటమా, దాన్ని ఆధ్యాత్మిక బోర్డు అంటమా, ధార్మిక పరిషత్ అంటమా, వాటి మార్గదర్శనం లోపల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల నిర్వహణ ఉండాలా. ఇందులో ఆధ్యాత్మికవేత్తలు, ధార్మికవేత్తలు, సమాజంలో సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ బోర్డులు ఉండాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. సార్ ఇంకొకటి సార్, హిందూ మతంలో పుట్టిన వారు హిందుత్వం కోసం పోరాడతారు. హిందూ మతంలో పుట్టి అన్య మతాల్లోకి మారిన వారు దానికోసమే పోరాడుతుంటారు. అది మనం అందరం చూస్తున్న విషయమే. కానీ ఇక్కడ హిందూ మతంలో పుట్టి కూడా అన్య మతంలో ఉన్న వారికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లడ్డు విషయం మీద. అంటే హిందువులకు ఈ హిందువుల శత్రువుల సార్, ఇప్పుడు హిందూ మతంలో పుట్టిన వారు హిందుత్వం కోసం పోరాడతారు. హిందూ మతంలో పుట్టి అన్యమతం స్వీకరించిన వారు అన్యమతం కోసమే పోరాడుతుంటారు. అది మనం చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే బయట చర్చిలు కూడా ఎక్కువ సంఖ్య పెరుగుతున్న పరిస్థితి. కానీ ఇక్కడ హిందువుల్లో పుట్టి అన్యమతస్తుల అధికారులు ఎవరైతే అంటే పెద్ద పెద్ద పోస్టులు, ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళు అన్యమతస్తులు ఉంటారు. కానీ వాళ్ళ కింద హిందువులు చెంచాలుగా పనిచేస్తుంటారు కదా. అంటే ఇక్కడ హిందువులకే శత్రువులు చేసి ఆటాడిస్తున్నారని మీరు భావిస్తున్నారా? వైఎస్ విజయమ్మ ఓపెన్గా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి అమ్మ, మేము మా కుటుంబము క్రైస్తవ కుటుంబము, మేము దేవాలయాలకు పోయేది కేవలం ఓట్ల కోసమని నిర్మోహమాటంగా చెప్పింది. అర్థం చేసుకోవాల్సింది హిందూ సమాజం. సర్టిఫికేట్ హిందువులు వేరే, ప్రాక్టీసింగ్ హిందువులు వేరే. చాలామంది సర్టిఫికేట్ హిందువులు ఇవాళ ఉన్నారు. సర్టిఫికేట్కు పరిమితమై మాత్రమే ఉన్నారు, వాళ్ళు ప్రాక్టీసింగ్ హిందువులు కాదు. భూమన కరుణాకర్ రెడ్డిని తీసుకుందాం. ఇవాళ ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా 2 సార్లు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నియమించింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. బిడ్డ పెండ్లి ఏ సాంప్రదాయం ప్రకారం చేసిండు? క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం చేసిండు. ఇక ఆయనను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా చేస్తే ఆయనకు టీటీడీ వ్యవహారాల పట్ల, పవిత్రత పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంటుంది? గతంలో చిరుతపులిలు కూడా సంచారం చేస్తే ప్రతి ఒక్కరి చేతికి ఒక కర్రిస్తాము, మీరే కాపాడుకోవాలని చెప్పిన పరిస్థితి అంటే చూసాం మనం. అంటే దాన్ని ఏ విధంగా భావిస్తారు? అంటే కర్రతోటి చిరుతపులి నుంచి కాపాడుకోవచ్చా? ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తుడు. వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది తిరుపతి లోపల, సంవత్సరానికి సుమారు 4,000 కోట్ల రూపాయల బడ్జెట్. వీళ్ళ అసమర్థత, వీళ్ళ చేతగానితనం అనేక ప్రకటనలు చేసింది. ఆస్తులనే కాపాడలేమని అన్నారు. భక్తులు ఏ రోజైనా తిరుమల యొక్క పవిత్రత విషయం లోపల రాజీ పడొద్దనే కోరుకున్నారు. అదే సందర్భం లోపల అక్కడ పరమ పవిత్రమైన ప్రతి చెట్టు, పుట్ట, ప్రతి ప్రాణి పరమ పవిత్రంగా భావిస్తారు. అక్కడ ఉండేటువంటి వన్యమృగాలు కూడా, అందులో కూడా దైవం ఉందని భావిస్తారు. అవి జనం సామాన్యంలోకి రాకుండా నిరోధించాల్సిన వీళ్ళు, మీరు పులులు వస్తే కొట్టి చంపండి, వీని చేతగంతనం, వీని అసమర్థత. కనీసం ఒక కంచె ఏర్పాటు చేయలేడా రాకుండా? ఒక బ్రిడ్జి మేము చెప్పినాం, సింపుల్ అది. వాళ్ళ నేషనల్ హైవేస్, అనేక అటవీ ప్రాంతాల నుంచి పోతున్నటువంటి నేషనల్ హైవేస్ లోపల మధ్యన బ్రిడ్జెస్ ఏర్పాటు చేసేసి, అండర్ పాసులు ఏర్పాటు చేసేసి వన్యప్రాణులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, వాటి మూమెంట్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. మెట్ల మార్గం లోపల ఇన్ని వేల కోట్ల సంవత్సరానికి బడ్జెట్ ఉన్నటువంటి తిరుమల లోపల కంచె ఏర్పాటు చేసేటువంటి చిత్తశుద్ధి లేదు. దానికి ఒకవేళ మూమెంట్, జంతువుల మూమెంట్ అడ్డం వస్తుంది అన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఓవర్ బ్రిడ్జో, అండర్ పాస్ బ్రిడ్జో చేసేసి వాటి మూమెంట్కు ఫ్రీగా వదిలిపెట్టవచ్చు. అసలు వాళ్ళకి ఆలోచన ఉంటే కదా. ఎంతసేపు ఏ కాంట్రాక్టుల్లో ఎంత మిగిలించుకుందాం, లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తిరుమల యొక్క విషయాలను ఎట్లా వాడుకుందాం. ఇవాళ చూస్తున్నాం, ఎవడు వీఐపీ అండి? ఎవడు వీఐపీ? టీటీడీ యాక్ట్ లోపల ఎవడు వీఐపీ? నాకు నిర్వచనం చెప్పాలా. ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నా. నిజంగా మీరు రాష్ట్రపతితో, ప్రధానమంత్రో, లేకపోతే గవర్నర్లో, ముఖ్యమంత్రుల్లో వస్తే ప్రోటోకాల్ దర్శనాలు చేయించండి.
వాళ్ళు మొత్తం ఇప్పుడు ఒక రాష్ట్రపతి దర్శనం చేసుకుందంటే ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతినిధిగా మేము భావిస్తాం. కానీ 4 సినిమాలల్లో డ్యాన్సులు చేసి వచ్చిన వాళ్ళకి కూడా తీసుకుపోయి రెడ్ కార్పెట్లు వడిచేసేసి మీరు దర్శనాలు చేయించేసేసి ఒక పక్కన ప్రోటోకాల్ దర్శనాలు, బ్రేకు దర్శనాలు, తర్వాత సేవల పేరు మీదన టికెట్లు రోజులో సగం ఈ సమయమేవా 7 కొండల నామస్మరణతోటి తిరుపతి కొండ ఎక్కినటువంటి సామాన్య భక్తుని విషయం లోపల డిస్క్రిమినేషన్ చూపుతూ ఉన్నారు. అందుకే మేము ఒక ప్రతిపాదన చేసినాం. ఏ సేవలు జరుగుతున్నా దర్శనాలు ఆగొద్దు, ఏ సేవలకు ప్రత్యేకమైనటువంటి టికెట్లు ఉండకూడదు. ఒకవేళ మీరు ఎవరన్నా దేశ అత్యున్నత రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలలో ఉన్నటువంటి వాళ్ళకు వస్తే వారికి కొంత సమయం కేటాయించండి. మిగతా సమయం అంతా కూడా సామాన్య భక్తులు, ఇప్పుడు సుప్రభాతం నడుస్తుంది, ఆ టైంలో లైన్లు ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటారు. తోమాల సేవ నడుస్తుంది, ఆ టైంలో లైన్లు ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు ఆ తృప్తి వేరే ఉంటుంది. నాకు తోమాల సేవ దర్శనం ఇచ్చిండు స్వామి, నేను పోయినప్పుడు సుప్రభాతం నడుస్తుంది, నాకు ఆ దర్శన భాగ్యం ఇచ్చిండు అనేటువంటి అద్భుతమైనటువంటి అనుభూతికి భక్తులు లోనవుతారు. నిరంతరం సామాన్యుడికి దేవుని ముందర డిస్క్రిమినేషన్ ఉండకూడదు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతిపాదనలు కూడా మేము చేయబోతూ ఉన్నాం. ఈ రకంగా అనేక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ సగటు భక్తుని ఎండోమెంట్ శాఖ దోపిడీ చేస్తూ ఉంది. జిజియా పన్ను కట్టించుకుంటుంది. గతంలో ఉంటుండే తుగ్లక్ల పాలనలో, ఔరంగజేబు పాలన లోపట మన దేవుణ్ణి కూడా మనం పూజించుకోవాలంటే పన్ను కట్టాల్సిన అవసరం ఉంటుండే. ఈరోజు కూడా అదే. పార్కింగ్ దగ్గర నుంచి దోపిడీ మొదలైతే ప్రతి విషయం లోపల భక్తుడు దోపిడీకి గురవుతున్నాడు. ఈ వ్యవస్థల లోపల మార్పు రావాలి. అందుకే పూజ్య స్వామీజీలకు దేవాలయాలను అప్పజెప్పేస్తే మేము నిర్వహించుకుంటాం. ఈ ప్రభుత్వాలు బ్రిటిషోడు ఎండోమెంట్ యాక్ట్ తెచ్చినాకనే ఈ దేవాలయాల వ్యవస్థ నిర్వహణ ఏం జరగట్లేదు. లేకపోతే మన ప్రభుత్వాలు ఏర్పడ్డాకనే దేవాలయాల వ్యవస్థ నిర్వహణ జరగట్లేదు. వేల సంవత్సరాలుగా దీనికంటూ ఒక వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలు బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ దేవాలయాల వ్యవస్థను కాపాడగలిగినాయి. మనం అనంత పద్మనాభ స్వామి చూస్తే నిజంగానే కొన్ని తరతరాలుగా ఆ యొక్క వ్యవస్థను ఎట్లా కాపాడారు, ఆ సంపదను ఎట్లా కాపాడారు. నిజంగా ఈ ప్రభుత్వాల చేతుల్లో ఉంటే ఎప్పుడో స్వాహా చేస్తుండే. కొన్ని అనువంశిక వ్యవస్థలు ఉన్నాయి. వాటికి పూజ్య స్వామీజీల మార్గదర్శనం లోపల అద్భుతంగా నడపగలుగుతాయి. క్రైస్తవులు సంబంధించి చర్చిలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మొదటి 3 స్థానాల్లోనే ఒక స్థానంలో నిలిచింది. అది కూడా ఒక రకంగా ఈ టెంపుల్స్ మీద ప్రభావం చూపింది అనుకుంటున్నారా? అంటే ఈ విధంగా కల్తీ అవ్వడానికి మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. చర్చి ఇన్వాల్వ్మెంటు చాలా చోట్ల మనం చూస్తున్నాం. అనేక మంది చర్చి ఫాదర్లు మీటింగులు పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా మద్దతు ఇచ్చినటువంటి సంఘటనలు, అనేక మంది మౌల్వీలు ముల్లాలు మీటింగులు పెట్టేసి ఓపెన్గా ఫత్వాలు జారీ చేసి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయమన్నటువంటి సంఘటనలు మీడియా ద్వారా మనం చూసినాం. ఓపెన్గా మత రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అప్పీజ్మెంట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. అందుకే ఇప్పటికి కూడా నిన్న డిప్యూటీ సీఎం చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇవాళ ఒక చర్చి విషయంలో ఇటువంటి వివాదం నెలకొంటే, ఒక మసీదు విషయంలో ఇటువంటి వివాదం నెలకొంటే ఇట్లా మాట్లాడేటోళ్ళ రాజకీయాలు. మరి ఎందుకు ఇప్పటికి కూడా హిందువులు ఏకంగా కాలేకపోతున్నారు ఈ మ్యాటర్లో? ఇంకా అంటే ఏదో ఒక వెలితైతే కనిపిస్తుంది. హిందువులు ఇంకా ఏకతాటి పైన రాలేదు అని స్పష్టంగా తెలుస్తుంది. కారణం, దీని వెనకాల కారణం ఏంటి? కారణం ఏం లేదు. హిందువులకు సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ. లేచి రంగంలోకి దుంకితే మాత్రం సింహాలు, అప్పుడు ఎవరు తట్టుకోలేరు. చరిత్ర ఇది, చరిత్ర. పడతాం, ఓపిక పడతాం, సహనం పడతాం. ఈ ప్రపంచంలో ఒకటి అన్నిటికంటే భరించేటువంటి గుణము, సహించేటువంటి గుణము, క్షమించేటువంటి గుణము హిందూ సమాజానికి ఎక్కువ ఉంది. అదే సందర్భం లోపల ప్రపంచం లోపల పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, బలిదానాలు చేసి, వీరోచితమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి చరిత్ర హిందూ సింహాలదే. అందుకే మనం ఇన్ని వేల సంవత్సరాల దాడులను తట్టుకున్నాం. గతంలో తట్టుకున్నాం. గతంలో ఇవే కుట్రలు నేను చెప్పిన కదా. మొఘళ్ళు, గజనీలు, గోరీలు, తుగ్లకులు, ఆదిల్షాలు, బాదిల్షాలు
ఇవన్నీ తట్టుకొని వచ్చినాం మనం ఇక్కడికి. అనేక దేవాలయాలు ధ్వంసం చేసిండ్రు. కళ్ళ ముందర 40,000 దేవాలయాలు ధ్వంసమైనాయి. ఈ సంవత్సరం మనం అయోధ్య రామ మందిరం మళ్ళీ నిర్మించుకున్నాం. ఎప్పటికప్పుడు ఈ సమాజం నిలబడగలిగింది. ఈ ప్రపంచంలో ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ, ఒకవేళ డిఎన్ఏకు ధైర్యం టెస్ట్ చేయాలంటే నిజంగా చేస్తే ప్రపంచంలో ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ హిందువుదే. కాబట్టి నేను ఈ ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాను, హిందువుల సహనాన్ని పరీక్షించకండి, హిందువుల ఓపికను పరీక్షించకండి, పదే పదే హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచకండి. అందుకే ఇవాళ ఎందుకు డిమాండ్ వస్తుంది? చట్టాన్ని పరంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం. కానీ సాధారణమైనటువంటి ప్రజలు జగన్ను ఉరిదీయండి, వైవి సుబ్బారెడ్డిని ఉరిదీయండి, లేకపోతే కరుణాకర్ రెడ్డిని ఉరిదీయండి, ఈవో ధర్మారెడ్డి ఏం అర్హత ఉందని ఈవోని తెచ్చిపెట్టుకున్నాడు? అనేక ఆరోపణలకు కేంద్ర బిందువు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఆయనకు ఒక స్పెషల్ కుడి చేసి లేని పోస్టును క్రియేట్ చేసేసి ఆయనకే అప్పచెప్పిండు. ఆయనను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏరికోరి తెచ్చుకోగానే మాకు డౌట్ వచ్చింది, అసలు సమర్థులైనటువంటి ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్లో లేడా, ఈయననే ఉన్నాడా? ఏరికోరి తెచ్చుకున్నప్పుడే మాకు డౌట్ వచ్చింది. కాబట్టి ధర్మారెడ్డిని ఉరిదీయండి అని ఎందుకు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు? సార్ ఇక్కడ ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు క్రిస్టియన్ సంస్థలు అదే ముస్లిం సంస్థలు ఏమైతున్నాయో వాటిలలో కూడా మేము హిందువులకు సపోర్ట్ చేస్తామని కొంతమంది వాళ్ళ పెద్దలు చెప్తుంటారు మీడియా ముందుకు వచ్చి, మాకు అన్ని మతాలను గౌరవిస్తాం మేమని. మరి ఈ విషయంలో పెద్ద ఎత్తున ఎవరు రాని పరిస్థితి. ఇంకొక రకంగా లడ్డు ఈ విధంగా కల్తీ అయిందని వాళ్ళు తెలిసి కొంతమంది వాళ్ళు సంబరపడుతున్నారని మీరు భావిస్తున్నారా ఒక విశ్వ హిందూ పరిషత్ స్పోక్స్ పర్సన్గా? ఎందుకంటే ఎవరు ముందుకు రాని పరిస్థితి మిగతా మతాల పెద్దలు ఈ విషయంలో. వాళ్ళు ముందుకు వస్తేంది, ముందుకు రాకపోతేంది. దేవాలయం మాది, అపవిత్రం జరిగింది హిందూ పరమ పవిత్రమైన తిరుపతి లోపట. కాబట్టి హిందూ సమాజం ఇవాళ డిమాండ్ చేస్తుంది, హిందూ సమాజం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది. వాళ్ళు వస్తేంది, రాకపోతేంది మాకు. అంటే వాళ్ళు ఒక రకంగా ఇలా కల్తీ జరిగిందని వాళ్ళు మంచినే జరిగిందనే విధంగా ఆలోచిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ ఆలోచనలతో మాకు సంబంధం లేదు. కొంతమంది మతమౌఢ్యులు ఉంటారు, ఏమన్నా అనుకోండి, వాడు ఎప్పుడు ఏ రోజైనా హిందువునితోనే ద్వేషించేటువంటి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ఎప్పుడు అట్లనే ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ చర్చ మాకు అవసరం లేదు. ఇప్పుడు మా మనోభావాలు, మా దేవాలయాలు, మా యొక్క ఆధ్యాత్మికత, మా ధార్మికత, వీటిని రక్షించుకోవడము, పరిరక్షించుకోవడం మా బాధ్యత. ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా సూటిగా, నువ్వు సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నావు, నీ చేతుల లోపట మసీదు లేదు, నీ చేతి లోపట చర్చి లేదు, దేవాలయాన్ని నీ చేతిలో పెట్టుకున్నావు. అరే భయ్, ఓపెన్గా చెప్పుకో హిందూ ప్రభుత్వం అని, అదన్నా చెయ్యి. అప్పుడు చెప్తాం మా డబ్బులతోటే, మా దేవాలయాల డబ్బులతోటే ఈ ప్రభుత్వం నడుస్తుంది చెప్తాం మేము. చెప్పు, అదన్నా చెప్పు. అనేక ఆస్తులు ఇవాళ ఇక్కడ మనకు నిన్ననే పోయొచ్చిన నేను, ఫ్యాబ్ సిటీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి సుమారు 800 ఎకరాలు ఎవరి సొమ్మని ఎవరు తీసుకుంటున్నారు? తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోపల పురుషోత్తం పట్నం అని ఉంటుంది, భద్రాచలం గోదావరి ఒడ్డు అట్టున సుమారు 912 ఎకరాలు భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం ల్యాండు. చర్చిలు వచ్చినాయి, అందులో మసీదులు వచ్చినాయి. స్వయంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి ఆక్రమణలు చేశారు. ఇక్కడ ఎండోమెంట్ అధికారులు అక్కడికి పోతే దాడులు చేశారు. అక్కడటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడటువంటి పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇక్కడటువంటి ఈవో రమాదేవి గారు ధైర్యంగా మొన్న నెల రోజుల క్రితం కూడా పోయి ఒంటరి పోరాటం చేసింది. అక్కడ దాడులు చేసిండ్రు అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ గుండాలు. కాబట్టి దీని మీద పూర్తిగా దేవాలయాల ఆస్తులకు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దేవాలయాల భూములను, ఇవాళ ఈ చెరువుల భూములను హైడ్రా డ్రైవ్ ఎట్లా పెట్టేసైతే చెరువుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో, స్పెషల్ డ్రైవ్ ఎండోమెంటు భూముల విషయంలో కూడా నిర్వహించి ఆక్రమణలకు గురైనటువంటి దేవాదాయ భూములను
దేవాలయాల భూములను ఆక్రమణలను తొలగించి హిందూ సమాజానికి దేవాలయాలకు తిరిగి అప్పగించాల్సిన బాధ్యత రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. చివరి ప్రశ్న, లడ్డు కల్తీ విషయంలో కల్తీ విషయంలో ఎవరైతే దోషులుగా ఇప్పుడు ప్రస్తుతం పలానా వాళ్ళు అని భావిస్తున్నారో వాళ్ళకి తగిన శిక్ష పడకపోతే మీరు ఏ విధమైన మీ నిరసన తెలుపబోతున్నారు రానున్న రోజుల్లో? ఇవాళ పూజ్య స్వామీజీలు 4:30కు యాక్షన్ ప్లాన్ ప్రకటించబోతున్నారు. నేను ఇప్పుడే ఆ విషయాలు మీడియా ముందర చెప్పలేను. చర్చ జరుగుతుంది తిరుపతి లోపల. వాళ్ళు ప్రకటించేటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం మా సంస్థల యొక్క భవిష్యత్ కార్యాచరణ మేము రూపొందించుకొని ముందుకు పోతున్నాం.